అనుదినము ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యం ధ్యానించాలి. ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా, మనం చేసే ఉద్యోగం కుదించినా, సమయం ఎక్కువైనా అనుదినము. దానియేలు గారికి ఒక టైం టేబుల్ ఉంది. ముమ్మార్లు నీకు టైం టేబుల్ అంటే, నీకు టైం టేబుల్ అంటే, ఆ టైం టేబుల్ మీరు మిస్ అవ్వద్దు. అవసరమా దాన్ని ఇంకా అభివృద్ధి పరచుకోండి. అనుదినము గనక మనం దేవుని ఆరాధిస్తే చాలామంది ప్రజలైనా, అన్యులైనా, లేకపోతే లోక విరోధైనా, అనుదినము వీడు సేవిస్తున్న దేవుడే వీడిని కాపాడాడురా అని నోరు మూసుకుని ఉంటారు అక్కడ. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే సింహాలు అలాగే ఉండిపోయి ఎంతసేపు ఉన్నా నాకు తెలియదు, కానీ నేను అనుకుంటాను ఓ గంట అనుకుందాం, ఓ పూట అనుకుందాం, పైనుంచి వీళ్ళు తింటలేదేంటి? సింహం అంటే తినేస్తుంది. దాని స్వభావం ఏంటి చెప్పాలి? దాని స్వభావం ఏంటి? తినేస్తుంది మనిషిని. మరి దాని స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది సింహం. ప్రవర్తిస్తుంది అని అడగరే, ప్రార్థన పరిస్థితులనే మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైనుంచి చూస్తున్నారు వాళ్ళు, 12 చూస్తున్నారు. అరే దానియేలు చుట్టూ సింహాలు పోగట్టే ఒక్కటంటే ఒక్కటి దాడి చేస్తారే, ఒక్కటి చేసిన వాళ్ళు దానియేలు చచ్చిపోతాడు. కానీ ఆ అన్నిటికీ ఆజ్ఞ ఇచ్చిన యోధాగోత్రము సింహం దానియేలు దగ్గరే నుంచుని ఉంది. దేవునికి స్తోత్రం. ఏమి మాట్లాడకపోతున్నాయి అవి. నెక్స్ట్ చూస్తున్నాయి ఏంటి చెప్పిన, దానియేలు పైకి వెళ్ళిపోతే బాగుండు. ఏంటంట, దానియేలు పైకి వెళ్ళిపోతే బాగుండు, మాకు రావాల్సిన ఆహారం మాకు వస్తుందా. కానీ అప్పుడు దేవుడు రాజుని కదిలించాడు. అంటాడు అనుదినము. అప్పుడప్పుడు అన్నాడా, రాజుకు తెలుసు దానియేలు ప్రార్థన చేస్తాడని. అనుదినము అంటే ప్రతిరోజు నీవు సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. చూడండి, రక్షించాడు. పైకి లేపి దానియేలుని, అంటే దానియేలుని పైకి లేపి ఇప్పుడు ఎవరిని పడదోశారు? రాజు ఆజ్ఞ ఈగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి సింహాల గుహలో పడదోసిరి. వారిని, వారి కుమారుని, వారి భార్యను పడదోసిరి. వారు గుహ అడుగుకు రాకమునిపే సింహాలు పాలయ్యేరి. వారి ఎముకలు సైతం కూడా చూడండి, వారు నేల పడకుండా ఎగిరి సింహాలు ఎప్పుడైనా చూసారా? జొరాసిక్ పార్కులో కూడా మాంసం కండలెత్తి సింహాలు ఎగిరి తింటాయి. అలాగా వారు ఎప్పుడైతే వారికి సంబంధించిన ఫ్యామిలీని వేసేసాడో, వేయగానే వారి కింద తఫేలం పడకుండానే వాళ్ళందరూ కూడా గాల్లోనే మొత్తం అయితే ఎముకలు సైతం కూడా పగలగొట్టేసినాయి. ఆ సింహాలే, మీకు తెలుసా? ఆ సింహాలే దానియేలును ముట్టని సింహాలే వీళ్ళ ముట్టిని, దానియేలును సంపని సింహాలే వీళ్ళని చెప్పరు. కానీ ఇక్కడ వాటి క్రమాన్ని వాటి చేసింది. కారణం ఏంటి చెప్పిన, ఇక్కడ పని చేసేలాగా అక్కడ పని చేయకుండా చేసింది ఏంటి చెప్పండి? ప్రార్థన. దేవునికి స్తోత్రం. అక్కడ అంటాడు అనుదినము నువ్వు సేవిస్తున్న దేవుడే. నేను అంటాను, మరి నిజంగా అనుదినం మీరు ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్తే మీకు కీడెంత జరుగుతుంది చెప్పండి? ఎక్కడికో వెళ్తే మీకు నష్టం ఎంత జరుగుతుంది? ఎక్కడికో వెళ్తే మీ ఇల్లు ఎంత కాగిపోతుంది? ఎక్కడికో వెళ్తే మార్గ మధ్యలో వచ్చినప్పుడు ఎవడైనా బండి స్కిట్టే పడిపోతే అక్కడికి వెళ్ళకూడదు. అందుకే ఇలా జరిగింది. ప్రమాదాలు జరిగినప్పుడు పరిస్థితులు బట్టి మనం అంచనా వేయాలి తప్ప అంటే అవి మనం ఆపాదించుకోకూడదు. ఎప్పుడైతే వారి కిందకి రాకుండానే శుభ్రంగా తినేసింది. అంటే ఒక వ్యక్తి తన క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆజ్ఞ జారీ చేయబడింది. సింహాలుగా ఆహారం వేస్తారు, అవి తినేస్తాయి, నా బతుకు ఎక్కడితో అయిపోతుంది, నేను తిరిగి చెరలో నుంచి 70 సంవత్సరాల తర్వాత విడిపించబడతాను దేవుడు చెప్పాడు. మరలా నేను తిరిగి వెళ్ళి నా ప్రజలతో, నా జనులతో, నా తల్లిదండ్రులతో కలిసి ఉండే అవకాశం నాకు ఉండదు. కాబట్టి 30 రోజులే కదా, మానేస్తే ఏమవుతుంది? నేను 25 సంవత్సరాల భక్తి చేస్తున్నాను, ఒక 30 రోజులే కదా అని అనుకుంటే 30 రోజులు నా దేవుడు నాకు కాకుండా పోతాడు. నా దేవుడు అవమానించినట్టు ఉంటుంది. నా దేవుడు నాకు దూరం అయిపోతాడు. అసలు దూరం అయిపోతే పక్కన పెట్టు, నేను బ్రతికి ఉండలేను. అలా ఉండటం కంటే చచ్చితే బెటర్ అని సింహాల భూమిలో పడిపోతే చాలు అనుకుని ప్రార్థన మట్టుకు మానలేదు. మనము కూడా మన జీవితంలో కనుక ఏమేమైతే తీర్మానం చేసుకో అన్నీ కూడా ఏ పరిస్థితులు వచ్చినా, అగ్నిగుండమైనా, సింహాల బోనైనా, తుఫానైనా, శ్రమ అయినా, మరణమైనా, కరువైనా, ఖడ్గమైనా, రాజాజ్ఞ అయినా, దేనినైనా సరే నువ్వు లక్ష్య పెట్టకుండా ఉండాలంటే కనుక దేవునితో ప్రతిరోజు నువ్వు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం.